ఈ రోజు మూవీ అప్డేట్ ఏంటంటే హరిహర వీర మల్లు రిలీజ్ డేట్ ఎప్పుడు తెలుసుకుందాం. తర్వాత ప్రభాస్ కల్కి ఆ టార్గెట్ రీచ్ అవుతుందా? అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని షార్ట్ చేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఆ మధ్య వరుస పెట్టి సినిమాలకు ఓకే చెప్పారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అవడంతో ఆ సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే 3 చిత్రాలు నిలిచిపోయాయి. అయితే చాలా కాలం తర్వాత ఈ మూవీల నుంచి మెల్లమెల్లగా ఒక్కో అప్డేట్ వస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమానే హరిహర వీరమల్లు. అయితే పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ పవన్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడంతో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా పవన్ ను ఇప్పటివరకు పీరియాడిక్ సినిమాల్లో చూడకపోవడం కూడా దీనిపై బజ్ కు కారణమైంది. ఈ సినిమా షూటింగ్ సుమారు 4 ఏళ్ల క్రితం మొదలైంది. క్రిష్ దర్శకత్వంలో మొదట్లో చిత్రీకరణ జోరుగా సాగింది. ఆ తర్వాత కరోనా రావడంతో బ్రేకులు పడ్డాయి. ఇక అప్పటి నుంచి ఈ మూవీకి అనేక ఇబ్బందులు వచ్చాయి. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అన్న అనుమానాలు వచ్చాయి. ఒక్క గ్లింప్స్ మినహా పెద్దగా అలాంటి అప్డేట్లు రాలేదు. దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంటూ కూడా రూమర్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఫిబ్రవరి 12 హరిహర వీరమల్లును నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. కొన్ని సిటీల్లో ఈ సినిమా VFX పనులు జరుగుతున్నాయని పేర్కొంది. విప్లవ యోధుడి సినిమా హరిహర వీరమల్లు గురించి అప్డేట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులు, సినిమా ప్రేమికులందరికీ ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక సినిమా హై ఎండ్ VFX పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మీ ఊహలను మించి మా చిత్రం ఉంటుంది, అందుకే అలాగే థ్రిల్ తో ఉండండి అని మెగా సుప్రియా ప్రొడక్షన్స్ వెల్లడించింది. హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి స్పెషల్ ప్రోమోను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు కూడా నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రోమో అద్భుతంగా ఉంటుందని తెలిపింది. అయితే తమ ప్రకటనలో క్రిష్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మరి ఆ ప్రోమో ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. హరిహర వీరమల్లు సినిమా మొఘలుల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఈ చిత్రంలో భారత యోధుడిగా పవన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. తర్వాత ఒక తెలుగు సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ పై విజయ దుందుంభి మోగిస్తుందని, అక్కడ సినిమాలను వెనక్కి నెట్టి 2000 కోట్ల వసూళ్ల మోత మోగిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. అది సాధ్యం చేయొచ్చని ప్రూవ్ చేశాడు రాజమౌళి. ఆయన డ్రీమ్ ని తెరమీద హీరోగా ముందుండి నడిపించాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియానే. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ 1 ఇలా వరుస సినిమాలతో నేషనల్ లెవెల్లో సత్తా చాటుతున్నాడు ప్రభాస్. వాటిలో సక్సెస్ అయినవి కొన్నైతే, అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వని మరికొన్ని ఉన్నాయి. అయితే బాహుబలి రేంజ్లో ప్రభాస్ మార్క్ వసూళ్లను మాత్రం ఈ సినిమాలేవి రాబట్టలేకపోయాయి. KGF మేకర్ ప్రశాంత్ వర్మతో చేసిన సలార్ కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకోవడంలో విఫలమైంది. అందుకే సినిమా 600 కోట్ల లోపే వసూలు చేసింది. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా కల్కి 2898 యాడ్ మీద హోప్స్ పెట్టుకున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా భారీ బడ్జెట్ తో హాలీవుడ్ సినిమా ట్రీట్మెంట్ తో వస్తుంది. ఈ సినిమా తప్పకుండా రెబల్ స్టార్ స్టామినా చూపిస్తుందని అంటున్నారు. కల్కి కూడా 2 భాగాలుగా వస్తుంది. ఈ 2 సినిమాలతో మరోసారి 2000 కోట్ల మార్క్ టచ్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాలో ఆ రేంజ్ విషయానికి ఉంటే ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ కి అది పెద్ద విషయానికి కాదు. లాస్ట్ ఇయర్ షారుఖ్ ఖాన్ తన సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. యానిమల్ తో రణ్బీర్ కపూర్ కూడా 900 కోట్ల దాకా వచ్చాడు.
కల్కితో ప్రభాస్ కూడా ఆ రేంజ్ రీచ్ అవ్వగలిగితే మాత్రం మరోసారి బాహుబలి రికార్డులు పునరావృతమవుతాయని చెప్పొచ్చు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.